ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే వచ్చేటప్పటికి టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఎవరైతే ఈ టాపిక్ అయితే చూసేసారో లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నారో వాళ్ళు ప్లీజ్ స్కిప్ ద వీడియో. సారీ, నేను ఫుల్ స్క్రీన్ అయితే చేస్తాను ఒకసారి. వన్ కంపైలర్. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసుంటే నేను ఈ కంపైలర్ అనేది వాడాను, చాలాసార్లు వాడాను. సో ఇప్పుడు అసలు ఇఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇఫ్ని ఎలా యూస్ చేస్తారా అనే దాని గురించి తెలుసుకుంటే ఇంకొంచెం ఈజీగా అర్థమవుద్దని నా ఫీలింగ్. సో ఇఫ్ అనేది ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, అది ఛార్జింగ్ పెట్టాం మనం. కాకపోతే ఛార్జింగ్ పెట్టినా సరే అది ఎక్కలేదు. సో తర్వాత మనం ఏం చేసాము అంటే అది 20%లో ఛార్జింగ్ ఉంది, దానికి 20 ఆర్ 25, మేబీ 35. మనం అది డెరివేషన్ ఇచ్చుకుందాం. 35 కంటే బిలో దిగితే మనం ఛార్జింగ్ ఆటోమేటిక్గా ఎక్కాలి. అది ఎలా ఎక్కాలి? ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ దాని గురించే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు టెంపరేచర్, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, మొబైల్ బ్యాటరీ అని ఉంది. సారీ, మై మిస్టేక్. బ్యాటరీ అనేది ఎంత, లైక్ ఒక 25% అనుకుందాం. కిందకు వచ్చేసేటప్పటికి ఇఫ్ ఉపయోగిస్తాం మనం. సారీ, అసలు క్యాపిటల్ లెటర్ ఎప్పుడూ వాడద్దు, ఎందుకంటే ఇది ఒక కండిషన్. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక కండిషన్. సో మనం ఇప్పుడు బ్యాటరీ అనేది లెస్ దెన్, మనం ఇక్కడ గ్రేటర్ దెన్ లెస్ దెన్ కనుక తెలియకపోతే నేను ప్రీవియస్గా వీడియో చేశాను, దాంట్లో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుద్ది. ఇప్పుడు లెస్ దెన్ 20 తీసుకుందాం, ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయినా పర్లేదు. 1 minute. ప్రింట్, సారీ, అలానే లోపల it is not charging, charged, మేబీ లేకపోతే చార్జ్. ఓకే, సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది రావాలనుకున్నాం. లైక్ ఎలా అంటే మనం బ్యాటరీ అనేది 25% ఇచ్చాము, అలానే ఆ 25%లో బ్యాటరీ అనేది 20కి దిగిపోయింది. సో మనకి ఏం స్టేట్మెంట్ రావాలనుకున్నాం? బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వట్లేదు, మనకి అది డిస్ప్లే అవ్వాలి అక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ నాట్ ఛార్జ్డ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు కంపారేటివ్లీ ఇప్పుడు మనం అదే కనుక ఇప్పుడు అదే బ్యాటరీ 20% కంటే ఎక్కువ ఉంటే బ్యాటరీ ఈజ్ గుడ్ అని రావాలి. అలానే లేదంటే ప్లీజ్ ఛార్జ్ యువర్ ఫోన్ అని అయినా అనాలి. సో అలా అనుకున్నాం అనుకో. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఇఫ్ ఎల్స్ అనే దాని గురించి నేర్చుకుందాం. అది కూడా ఈ బ్యాటరీ కాన్సెప్ట్ యూస్ చేసే నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేటప్పటికి బ్యాటరీ అని అయితే టైప్ చేస్తున్నాను. బ్యాటరీకి మనం 15% ఇద్దాం, ఈసారి 15% ఇద్దాం. తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత ఇఫ్, మీకు తెలుసు కదా ఇందాక ఎలా ఇఫ్ అనేది చెప్పాను. ఇఫ్ బ్యాటరీ వెయిట్ ఎ సెకండ్, ఈక్వల్ టు సారీ ఈక్వల్ టు 20, అంటే 5% ఎక్కువ ఉన్నా సరే ప్రింట్ బ్యాటరీ ఈజ్ గుడ్, else
ప్రింట్ ఇది print please charge your phone. సో నాకు ఎక్కడే తప్పు అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. చెప్పేస్తుంది. యా వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ మీరైతే ఎర్రర్ చూస్తున్నారు కదా. ఇంకా నేను ఏం తప్పు చేశానంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఇఫ్ ఎల్స్ తర్వాత ఇక్కడ నేను కాలన్ పెట్టడం మర్చిపోయాను. ఓకే, కాలనల్ పెడితే ఏమవుద్ది అంటే ఇది దీనికి సంబంధించింది అని చెప్పి క్లియర్ కట్గా దానికి తెలుస్తుంది. లేకపోతే అది ఐడెంటిఫై చేయలేదు కదా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ప్లీజ్ చార్జ్ యువర్ ఫోన్. చూసారా, ఇప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ 20 ఉంటే చార్జ్ యువర్ ఫోన్ అని చెప్తుంది. అదే కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి మార్చి చూద్దాం. ఒకసారి లెస్ దెన్ పెడదాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 కాలనల్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి, అది ఇంపార్టెంట్, అందుకని చెప్పి. ఓకే, బ్యాటరీ ఈజ్ గుడ్ బికాజ్ ఇది గుడ్గానే ఉంది. లైక్ ఎలా అంటే ఈ 15 కంటే ఇది 20% ఉంది కాబట్టి ఇది గుడ్లో ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇది చేంజ్ చేసాం. 15 కంటే ఎక్కువ ఉంటే బ్యాటరీ ఈజ్ గుడ్ అని చూపించు, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పి క్లియర్ కట్గా చూపించాం. సో అది ఇఫ్ ఎల్స్. కమింగ్ అప్ ఆన్ టు ద థర్డ్ వన్, ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఇది బిట్ కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఫింగర్ ప్రింట్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అనే టాపిక్ ఉంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఉంది కదా. లైక్ ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్ కరెక్ట్ అవుతే అది చూపించమని చెప్పండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక పాస్కోడ్ ఇవ్వండి. ఆ పాస్కోడ్ లాగా కరెక్ట్గా ఉంటే కరెక్ట్ అని చూపించమనండి. లేకపోతే ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ డెనైడ్, ఇట్ హ్యాస్. ఇప్పుడు పార్ట్ 3 ఇఫ్ ఫెయిల్స్ ఇఫ్. మనం ఇప్పుడు దీనికి సిమిలర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము అంటే ట్రాఫిక్ గురించి తీసుకుందాము. ప్రాపర్గా అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్ వెళ్తున్నాం మనం. కాకపోతే మనం స్పీడ్ 120 కిలోమీటర్స్ కనుక దాటితే దాన్ని ఓవర్ స్పీడింగ్ అని చూపించాలి, ఫైన్ అప్లైడ్ అని కూడా చెప్పాలి. ఇంకొక పక్కన ఎల్సిఫ్లో లెస్సర్ దెన్ ఈక్వల్ టు 80 దానికంటే తక్కువ వెళ్తే మీరు డ్రైవింగ్ సేఫ్గా చేస్తున్నారు, అలానే మోడరేట్ స్పీడ్లో వెళ్తున్నారు అని అర్థం. ఎల్స్ దానికంట ఇంకా తక్కువ లైక్ ఎలా అంటే 40. దానికి మనం ఏం చూపించాలనుకుంటున్నామంటే ప్రింట్ నార్మల్ స్పీడ్, అంటే లైక్ ఎలా అంటే మీరు చాలా నెమ్మదిగా ఆరాంగా వెళ్తున్నారు, మీకు ఏమీ భయం లేకుండా బేకుష్గా వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఇంకోటి అంటున్నాం. లేదు, అంతకంటా స్లోగా వెళ్తున్నారు, లైక్ ఎలా అంటే 10 కంటా స్లోగా వెళ్తే ఇంకేం చేయలేం, మీరు బాగా స్లోగా ఉన్నారు అని అర్థం. సో ఇప్పుడు దీన్ని మనం రియల్ లైఫ్లో ఎలా లైక్ అలాంటి కోడింగ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం ఒకసారి. సో స్పీడ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసుకోండి, బికాజ్ వీడియో అయితే లెంతీగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసుకోండి. నేను కూడా ట్రై చేస్తాను ఫాస్ట్గానే చేయడానికి. ఓకే, స్పీడ్ అనేది 80 ఉంది. ఇఫ్ స్పీడ్ అనేది గ్రేటర్ దెన్ 120లో కనుక మనం వెళ్తే ప్రింట్ ఓవర్ స్పీడింగ్ ఫైన్ అప్లైడ్. సారీ,
ఫైన్ అప్లైడ్, సారీ ఫైన్ అని పెట్టేద్దాం, ఏం కాదు. కమింగ్ అప్ ఆన్ టు ద ఎల్స్. ఒకవేళ ఎల్స్ ఇఫ్ lesser than or equal to print driving safe. Normal speed. అది కూడా కాదు. unsafe speed, sorry my mistake, speed lesser than or equal to 40 wait a second. ప్రింట్ అనేది మనం ఇప్పుడు ఏదైతే రాస్తున్నామో దానికి మాత్రమే యూస్ చేస్తాం. సో దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేనైతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు ఆఫ్ కోర్స్ కన్ఫ్యూజ్ అవ్వకపోతే మీరు చాలా గ్రేట్. అసలు లైక్ ఎలా అంటే మీరు ఒక 10 steps ఫార్వర్డ్లో ఉన్నట్టు నన్ను అడిగితే. యు ఆర్ గుడ్, యు ఆర్ యాక్చువల్లీ గుడ్. ఓకే, ప్రింట్ స్లో బట్ స్టడీ, స్లో స్పీడ్ but steady, yeah, and the finally last one. ఇక్కడ మనం ఎల్స్ ఉపయోగిస్తున్నాం ఎందుకంటే ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఇది కంటిన్యూస్ మనం వాడుతూనే ఉంటాం కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ సారీ ఇఫ్ ఎల్స్ అంటున్నాను నేను, ఎల్స్ ఇఫ్ అనాలి, ఇట్స్ మై మిస్టేక్, సారీ ఫర్ దట్. ఎల్స్ ఇఫ్ అనేది కంటిన్యూస్గా వాడే ఇటరేషన్కి యూస్ చేస్తాం. అండ్ ఎండింగ్ ఏదైతే ఒకటే ఉందో ఆ ఒకటికి మాత్రం మనం ఎల్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎల్స్ ప్రింట్ లైక్ ఎలాంటి, ఇప్పుడు మనం తీసుకుందాం యు ఆర్ డెడ్ అని చెప్పి, అంటే యు ఆర్ డెడ్ వద్దులే కానీ యు ఆర్ టార్టాయిస్, యు ఆర్ టార్టాయిస్, యు ఆర్ టార్టాయిస్. ఓకే, ఇప్పుడు మనం అయితే ఒకసారి చూద్దాం అంతా బాగానే ఉందా లేదా అనేది. ఓకే, మనం అయితే కొట్టాం, మరి చూద్దాం. నాకు చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది స్పీడ్ అనేది 80 ఉంది. సో ఇప్పుడు మనకి ఏం చూపిస్తుంది, నార్మల్ స్పీడ్ చూపిస్తుంది కదా, నార్మల్ స్పీడ్ ఉందో చూపిస్తుంది. అదే ఇక్కడ కనుక నేను 130 చూద్దాం, స్పీడ్ ఈజ్ ఫైన్, అంటే ఓవర్ స్పీడింగ్ అలాగే ఫైన్. ఓకే, బికాజ్ ఇది ఎందుకంటే ఫైన్ అనేది మేబీ అది 2000 వాడచ్చు. సో ఇట్స్ మై మిస్టేక్, సారీ ఫర్ దట్ హూ ఆర్ ఇంగ్లీష్ లిటరేచర్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం 10 కొడదాం, 10 కొట్టయితే రన్ చేద్దాం. యువర్ టార్టాయిస్, యాజ్ యూ కెన్ సీ హియర్, యువర్ టార్టాయిస్, దట్స్ డెఫినెట్లీ ఫర్ షూర్. యా, ఇప్పుడైతే మీరు ఇఫ్ ఎల్స్ సారీ మై మిస్టేక్, ఇఫ్ అండ్ ఎల్స్ నేర్చుకున్నారు. దీన్ని మనం రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఇఫ్ ఆర్డర్ వాల్యూ ఇస్ 500
ఫ్రీ డెలివరీ. లేకపోతే ఇఫ్ ఆర్డర్ ఎల్స్ ఇఫ్ ఆర్డర్ వాల్యూ 200 డెలివరీ ఛార్జ్ అనేది 20 రూపీస్ పడుతుంది అని చెప్పి మనం స్టేట్మెంట్లో పెట్టచ్చు. లేకపోతే ఎల్స్ అనే దాంట్లో లాస్ట్లో ఫైనల్గా డెలివరీ ఛార్జ్ అప్ టు 50. వెదర్ యాప్లో కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అది ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కనుక షేర్ చేస్తే ఇట్ విల్ బీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ మీ. సో మీకు ఒక మీ ప్రాజెక్ట్ ఇస్తున్నాను బికాజ్ మీకు కొన్ని చూసారు కదా. అలాగే ఏం చేస్తానంటే చూస్తానే ఇప్పుడు నేను ఆన్లైన్ కంపేర్లో ఏం చెప్తున్నానంటే ఏం లేదండి, నేను చూస్తానే ఒక పక్కన ఫోన్లో ఆన్లైన్ కంపేర్ యూజ్ చేసి ఏం చేస్తారని నా ఏకైక ఏం ఏదైతే ఏమైతే ఇది అర్థం చేయగలరు. లేకపోతే నేను రిజల్ట్గా కూడా చెప్పాను. బట్ మీకు కూడా ఒకసారి విజువల్ ఇంటర్ఫియరెన్స్ అనేది అలవాటు పడదని, లేకపోతే నేను వచ్చే వీడియోస్ చూసాను నా కాన్సెప్ట్లో చేయండి. రిజల్ట్గా కూడా యూజ్ చేయమంటే దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా పక్కన చెప్తాను. మీకు అంటే వచ్చింటే ఐ వెరీ గ్రేట్. యా, నేనైతే ఇవన్నీ మీకు పీడిఎఫ్లో ఇస్తాను. అలాగే మీకు ఒక వీడియో ప్రాజెక్ట్ కూడా దాంట్లో ఇస్తాను. అది దేని గురించి అంటే మూవీ ఫస్ట్ ఇప్పుడు దాన్ని మీరు చేయాలి. అక్కడ ఎలా కూడా చేయాలి. నేను మీకు జస్ట్ క్వశ్చన్ మాత్రం ఇస్తాను, మీరు ఆన్సర్ చేసి దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు కంటెంట్ నచ్చితే కనుక రెగ్యులర్గా అప్డేట్స్ వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తూ ఉంచుకోండి. బికాజ్ అది మీకు ఏమీ నష్టం చేయదు, అలానే అది మాకు కూడా వన్ టైప్ ఆఫ్ బూస్ట్ లాగా ఉంటుంది. సో నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్. ఎందుకంటే మీరు అనేది నేను ఏదైతే నేర్పిస్తున్నానో అది నా 100% ఎఫెక్ట్ పెట్టి నేర్పిస్తాను. సో యాజ్ అ టైం మీరు కూడా అలానే నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి అయితే ఉంటాను. మనసు రావట్లేదు వదలాలంటే ఇలాగా. సరే అయితే ఉంటాను మరి. బాయ్.